హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎందుకంటే మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఆయనలో ప్రత్యేకత ఏంటి అని ఎవరన్నా అడిగారన్న వాళ్ళు చేయి చూపించండి. నేను ఇలా అడుగుతూనే ఉంటాను, మీ చేతులు చూస్తుంటాను. మిమ్మల్ని ఎవరు అడగలేదంటే మీలో ఏ మార్పు ఎవరు చూడలేదన్నమాట. మీరు యేసుప్రభుని నమ్ముకున్నాను ఎవరికి చెప్పనే లేదన్నమాట. ఏంటండి, ఎంతమంది ప్రభుని నమ్ముకున్నారన్నారు? చేయి చూపించండి. మళ్ళీ ఒకసారి అందరూ చెప్పేశారు. అంటే మీరు ఎప్పుడు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి. కొంతమందికి ఉన్నారు, చాలామందికి లేరు. అదృష్టం. నేను నా కుటుంబం ప్రభుని సేవిస్తాం. మరి నమ్ముకోని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని అడగలేదా ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభునని? అడగలేదా? అడగలేదంటే మీలో ఏం మార్పు రాలేదన్నమాట కదా. ఎందుకు నమ్ముకున్నారు? కడుపు నొప్పి పోతున్నా ఏంటంటే కష్టాలు తీరుతాయనా? ఎందుకు నమ్ముకున్నారండి యేసు ప్రభుని? పోనీ చెప్పండి, ఎందుకు? ఏంటి యేసు ప్రభువులోని గొప్పతనం? చెప్పండి, యేసు ప్రభువులో గొప్పతనం ఏంటి? అక్కడే చదవండి, బైబిల్లో చదవండి, తర్వాత వచ్చిన చదవండి. బైబిల్ అక్కడ వదిలిపెట్టి వచ్చా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయన్ని నేను ఏమనుకున్నా? నా దేవుడు ఎవరు? ధవళవర్ణుడు. ధవళమంటే తెల్లనివాడు. నా ప్రభు, నా ప్రభు పరిశుద్ధుడు. యేసు ప్రభు పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు లేనివాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు. నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నం అంటే ఎలాగలుంటుందమ్మా? అయ్యో, రత్నం పేర్లు మాత్రం పెట్టుకుంటారు, రత్నం రత్నం అని. ఏ రంగండి? ఎరుపండి. ఏంది? ఎరుపు ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుందంట. మీ రక్తం కొంచెం పొడిచి చూసుకోండి, ఎర్రగా ఉందో నల్లగా ఉందో. ఎరుపు ఎర్రగా ఉందంటే రక్తానికి గుర్తు. రక్తం ప్రేమకు గుర్తు. యేసు ప్రభు రక్తం చిందించిన వాడు, ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించిన వాడు, తన రక్తమిచ్చి మనల్ని కొన్నవాడు, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విడిపించినట్లుగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం వల్ల మనం విమోచించబడ్డాం. నా దేవుడు పరిశుద్ధుడు, నా ప్రభువు ప్రేమ కలిగిన వాడు. 10,000 మంది పురుషులలో, స్త్రీలలో కాదు, పురుషులలో నేను ఆయన్ని గుర్తించగలను. నిజంగానే యేసు ప్రభు అంత ఆకర్షణీయుడిగా ఉన్నాడు ఆ మనుషులకి. అందరూ ఆయనలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధతను, ప్రేమను, ప్రత్యేకతను, ఆయన సౌందర్యాన్ని, ఆయన మహోన్నత తత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తే ఈ పాటికి లోకమంతా యేసుప్రభుని నమ్ముకొని ఉండాలి కదా. దేవుడు సువార్త కొరకు ఈరోజు శాటిలైట్ ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్కడికి సువార్త అందాలంటే ఇంటింట సువార్తను చేసేవారు ఆ రోజుల్లో. విన్నారో వినలేదో, మారారో మారలేదో, మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీ కొరకు నీ స్థానంలో యేసు ప్రభు మరణించాడు కనుక నీవు నమ్మితే రక్షించబడతావు, నీ పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి. అంతే సువార్త, ఇంకేరేం లేదు. ఇంకా చెప్పకుండా దేవుడు శిక్షిస్తే దేవుడు న్యాయమైన వాడు కాదు. కాబట్టి అంగీకరిస్తే యేసయ్య రక్షణ, అంతే సింపుల్. దీనికి ఏదో పెద్ద పెద్ద యాత్రలు చేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, భక్తి కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం లేదు. హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. నా కుమారుడా, నీ హృదయం నాకి. యేసు ప్రభు హృదయాల్లో నివసించే దేవుడు అండి. ఆయన నేను ఎంత ప్రేమించాడో నీకు తెలిస్తే ఆయన గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడవు, ఆయన గురించి ఒప్పుకోవడానికి భయపడవు.
ఆయనలాగా బ్రతకడానికి ఆశపడతావు. ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించావు. ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ, ఇంకా లోకంలో పాపాన్ని ఆశిస్తూ, అప్పుడప్పుడు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా అంటాం. క్రైస్తవ భక్తి కాదంటే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మా విశ్వాసాన్ని బలపరిచయ్యా. అపవాదికి మాలో సంతు లేకుండా, వాడికి మా మీద అధికారం లేకుండా, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను సంబంధమైన అపవాది క్రియలకు లోనైన ప్రతి ఒక్కరిని విడుదల చేయించున్నాము తండ్రి. అవి దురభ్యాసాలైనా, అవి మానసిక ఆందోళనలైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనా, అది శరీర రోగములైనా, మరణాన్ని జయించి మృత్యుంజయుడైన నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ప్రతి రోగమును స్వస్థపరచడానికి నీవు మాకు అధికారం ఇచ్చున్నావు కదా. నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. నీవిచ్చిన అధికారమును బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి ప్రతి బంధకము నుండి, ప్రతి దురాత్మ నుండి, ప్రతి అపవిత్రాత్మ నుండి, ప్రతి అనారోగ్యము నుండి నీ బిడ్డలను విడుదల చేయించున్నాము తండ్రి. విడుదల చేయించున్నాము నాయన. నమ్ముచున్నాము నాయన. అపనమ్మకం లేకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాట యందు విశ్వాసముచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.